టు మై ఛానల్. ఈరోజు పాలకూరతో పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పకోడీ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? ఇది స్పెషల్ పకోడీ అండి. ఇలా కట్లెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చూస్తానికే కాదు, ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఈ పకోడీని ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పాలకూర పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పాలకూర పకోడీ కోసం పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పాలకూరని కట్ చేసుకుంటే పకోడీ చాలా బాగా వస్తుందండి. ఇలా బాగా సన్నగా కట్ చేసుకొని పాలకూరని బాగా క్లీన్ చేసుకోవాలండి. వాటర్లో వేసి వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఇంకొక బౌల్ తీసుకొని, మిక్సింగ్ బౌల్, ఇప్పుడు వాష్ చేసుకున్న పాలకూరని దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఈ పాలకూరని బాగా వాష్ చేసేసామండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తురిమి పెట్టుకున్న బంగాళదుంపని యాడ్ చేయాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేయాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు లేకుండా పచ్చిమిరకాయలతో అయినా వేసుకోవచ్చు. అలాగే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్, అలాగే కాస్త కారం, అలాగే కాస్త 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు ఇప్పుడు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ పాలకూరకి వీటికి తగ్గట్టుగా శనగపిండి తీసుకొని కలుపుకోవాలండి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనిలో ఉన్న తడితోనే ఇది కలిసిపోతుంది. ఇలా శనగపిండి, ఈ ఆకు, పాలకూర కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఇదంతా ఇలా పిండిని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని పకోడీలా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా నూనెలో పకోడీలాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చేతిలో ఇలా కట్లెట్ టైప్లో కూడా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. నేను ఇలా కట్లెట్ లాగా ఉండలు చేసి కట్లెట్ షేప్లో ఇలా చేస్తున్నాను. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఇలా చేస్తే పకోడీలా అయినా వేసుకోవచ్చు చేతిలో. ఇలా చేయాలండి. ఇలా చేస్తే చూస్తాకి బాగుంటాయి అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు డీప్ ఫ్రై చేసేటప్పుడు. చూడండి, ఇప్పుడు ఇలా చేసేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే ఇలా చేసుకోవచ్చండి. ఇలా ఈ సైజులో చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ దీనిలోకి ఇలా యాడ్ చేసేసుకుందాం. ఇలా చాలా నిదానంగా వేయండి.
స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఇవి బాగా కుక్ అవుతాయండి. లేకపోతే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంటే ఆయిల్లో చక్కగా నిదానంగా మొత్తం లోపలంతా కుక్ అవుతాయి. ఇలా ఈ టైప్లో చేసుకుంటే ఆయిల్ పీల్చవు, అలాగే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఆయిల్ ఫుడ్ తినని వాళ్ళు కూడా ఇవి తినవచ్చు చక్కగా. పకోడీలా వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి, అందుకే నేను ఈ టైప్లో చేస్తున్నానండి. మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడు ఇలా ఫోర్క్తో ఇలా టర్న్ చేసుకోండి. ఇలా మొత్తం టర్న్ చేసుకున్నాం కదండి, ఇలా వచ్చినాయి. మీడియం ఫ్లేమ్లో కంపల్సరీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. అప్పుడు లోపలంతా చక్కగా కుక్ అవుతుంది, లేదంటే మాడిపోయి లోపల ఉడకదండి. ఇలా ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లో రావాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే పర్ఫెక్ట్గా మనకి కుక్ అయినట్టు లోపల. ఇలా 2 సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. అంతేనండి, వెరీ టేస్టీ. అండ్ పాలకూర కదా మనం వేసింది, అండ్ హెల్దీ కదా, అలాగే ఎక్కువ ఆయిల్తో చేయలేదు, ఆయిల్ కూడా పీల్చలేదు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.